So welcome to the third lecture of fluid mechanics, that is properties of fluids. మీరు చూస్తున్నారు స్కూల్ ఆఫ్ మెకానికల్ యూట్యూబ్ ఛానల్. సో చకచక మొదలు పెట్టేద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ వరకు నేర్చుకున్నాం. సో న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అంటే ఏంటి? న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ స్టేట్స్ దట్ షియర్ స్ట్రెస్ is directly proportional to velocity gradient dou u by dou y. సో దీన్ని ఏమని రాసుకున్నాం మనం? tau is equals to mu into du by dy. ఇందులో mu అంటే ఏంటి? ఇందులో mu అంటే coefficient of viscosity. Coefficient of viscosity. సో ఇప్పుడు దాని గురించే చూద్దాం. ఆర్ అబ్సల్యూట్ విస్కాసిటీ అంటాం, లేదంటే సింపుల్గా విస్కాసిటీ అంటాం, లేదా డైనమిక్ విస్కాసిటీ అని కూడా అంటారు. అబ్సల్యూట్ విస్కాసిటీ ఆర్ డైనమిక్ విస్కాసిటీ అని అనొచ్చు, లేదా కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అని అనొచ్చు, లేదా సింపుల్గా విస్కాసిటీ అని అనొచ్చు. మ్యూ. సో మ్యూ ఏమవుతుంది? పై ఈక్వేషన్ నుండి, ఈ ఈక్వేషన్ నుండి మ్యూ ఏమవుతుంది? మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు టౌ డివైడెడ్ బై du బై dy. సో టౌ యూనిట్స్ ఏంటి? షియర్ స్ట్రెస్. టౌ అంటే షియర్ స్ట్రెస్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై du. u అంటే వెలాసిటీ. వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై dy అంటే డిస్టెన్స్. డిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి? మీటర్స్. సో ఇక్కడ ఒక మీటర్, ఇక్కడ ఒక మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. మీటర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది? విస్కాసిటీ మ్యూ యూనిట్స్ ఏం మిగులుతున్నాయి మనకి? పైన న్యూటన్ సెకండ్ ఉంటుంది, కిందన మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడే నేను కొంచెం కంటిన్యూ చేస్తాను. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ ఏముంది అక్కడ? మీటర్ పర్ సెకండ్ ఉంది. సో ఏమవుతుంది? రెసిప్రోకల్ అయిపోద్ది, సెకండ్ మిగులుతుంది. సెకండ్ పర్ 1 ఉంటుంది. సో న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఇది SI యూనిట్స్. SI యూనిట్స్. సో మ్యూ యూనిట్స్ ఏమొచ్చాయి మనకి? న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఇది SI యూనిట్స్. అదే ఒకవేళ మనకి MKS యూనిట్స్ కావాలంటే MKS యూనిట్స్ ఏమవుతాయి? SI యూనిట్స్ ఏంటి? న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. న్యూటన్ సెకండ్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్. ఇక్కడ ఒక సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక మీటరు, నెక్స్ట్ ఇక్కడ ఒక మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది ఇక్కడ? కేజీ పర్ మీటర్ పర్ సెకండ్. సో ఇది ఏంటి మనకి? MKS యూనిట్. నెక్స్ట్ CGS యూనిట్ ఏమవుతుంది? CGS యూనిట్ కేజీ పర్ మీటర్ సెకండ్ కదా. సో ఇప్పుడు CGS యూనిట్ ఏమవుతుంది? గ్రామ్ పర్ సెంటీమీటర్ సెకండ్. ఇది CGS. 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ సెకండ్నే మనం 1 పాయిస్ అంటారు. ఏమంటారు? 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ సెకండ్ని 1 పాయిస్ అంటారు. సో నెక్స్ట్ వన్, ఇది అబ్సల్యూట్ విస్కాసిటీ వరకు. సో మనకి ఇంకొక టర్మ్ ఉంది. ఆ టర్మ్ పేరు కైనమాటిక్ విస్కాసిటీ. కైనమాటిక్ విస్కాసిటీ అంటే
ఇట్ ఈస్ ద రేషియో కైనమాటిక్ విస్కాసిటీని న్యూతో ఇండికేట్ చేస్తారు. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న సింబల్ ఏంటది? న్యూ. సో కైనమాటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ డివైడెడ్ బై డెన్సిటీ. డైనమిక్ విస్కాసిటీని డెన్సిటీని డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? కైనమాటిక్ విస్కాసిటీ వస్తుంది. డైనమిక్ విస్కాసిటీ యూనిట్స్ ఏంటి? న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై డెన్సిటీ యూనిట్స్ ఏంటి? కేజీ పర్ మీటర్ క్యూబ్. సో దీన్ని నేను రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ఇక్కడ ఉంటుంది ఇంటూ మీటర్ క్యూబ్ పర్ కేజీ ఉంటుంది. సో ఇక్కడ మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇందులో 2 క్యాన్సిల్ అయిపోతాయి, 2 మీటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏం మిగిలింది మనకి? న్యూటన్ మీటర్ సెకండ్ పర్ కేజీ. సో ఇప్పుడు న్యూటన్ ఏమని రాసుకోవచ్చు నేను? 1 న్యూటన్ ఈక్వల్స్ టు మీకు ఆల్రెడీ తెలుసు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్ డివైడెడ్ బై కేజీ. అంతే కదా? 1 న్యూటన్ ఏమని రాశాను నేను? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాసి దాని పక్కన ఒక సెకండ్ ఉంది, దాని పక్కన ఒక మీటర్ ఉంది, కింద కేజీ అని. ఒక సెకండ్ ఒక కేజీ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగులుతుంది మనకి? మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఎంకేఎస్ యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. అదే సీజెస్ ఏమవుతుంది? సీజీఎస్ యూనిట్ ఏమవుతుంది? సీజీఎస్ యూనిట్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అవుతుంది. సో ఈ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్నే ఏమంటాం మనం? ఈ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్నే 1 స్టోక్ అంటారు. 1 స్టోక్ అంటే ఎంత? 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. డైనమిక్ విస్కోసిటీ అయిపోయింది, కైనమాటిక్ విస్కోసిటీ కూడా అయిపోయింది ఫసక్. సో ఇప్పుడు మనం చూడాల్సింది, సో ఇది 7th వన్, సర్ఫేస్ టెన్షన్. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే సర్ఫేస్ టెన్షన్ని సిగ్మాతో డినోట్ చేస్తారు. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్. సో సిగ్మాకి యూనిట్స్ ఏమవుతాయి? ఫోర్స్ అంటే న్యూటన్స్ డివైడెడ్ బై యూనిట్ లెంగ్త్ అంటే లెంగ్త్కి మీటర్స్ వస్తాయి. సో ఇది ఎస్ఐ యూనిట్. సో సర్ఫేస్ టెన్షన్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్, ఎస్ఐ యూనిట్స్. సో నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ తర్వాత వచ్చే ప్రాపర్టీ క్యాపిల్లారిటీ. క్యాపిల్లారిటీ అంటే ఏంటి? క్యాపిల్లారిటీ అంటే ఇట్ ఈస్ ద rise or fall of a liquid in a small tube when submerged
in a tank or container or something. For example, capillarity అంటే ఏంటంటే it is the rise or fall of a liquid in a small tube when submerged in a tank. అంటే ఏంటో ఒకసారి చూద్దాం. నాకు తెలిసి మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఇదేంటిది, ఒక ట్యాంక్. సేమ్ అలాగే ఇది కూడా ఒక ట్యాంక్. ఈ ట్యాంక్లో ఏముంది, సమ్ ఫ్లూయిడ్ ఉంది. సేమ్ అదే సేమ్ ఇంకొక ట్యాంక్ ఉంది. ఆ ఇంకొక ట్యాంక్లో ఇంకొక ఫ్లూయిడ్ ఉంది. సో ఇది ఫ్లూయిడ్ ఏ, దిస్ ఇస్ ఫ్లూయిడ్ బి. సో నేను ఏం చేశాను, ఒక సన్నటి గ్లాస్ ట్యూబ్ని ఇన్సర్ట్ చేశాను. ఇదేంటిది, చాలా సన్నటి గ్లాస్ ట్యూబ్. స్ట్రైట్గా ఉంది, కాకపోతే గీయడం అలా ఉంది. రెండు వంకర వంకరగా ఉన్నాయి, కాకపోతే మీకు ఎలా కనిపిస్తున్నాయో చాలా స్ట్రైట్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే నేను సబ్మర్జ్ చేస్తానో, ఒకవేళ ఆ ఫ్లూయిడ్ పైకి తేలిందంటే, దాని లిక్విడ్ లెవెల్ కంటే పైకి వచ్చింది, అంతే కదా. ఎప్పుడైతే నేను ట్యూబ్ని ఇన్సర్ట్ చేస్తానో, ట్యూబ్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, చుట్టుపక్కల ఉండే వాటర్ అంతా ట్యూబ్ లోపలికి వెళ్తుంది. ఒకవేళ లోపలికి వెళ్ళి మీకు కనిపిస్తున్న ఈ లెవెల్ ఉంది చూడండి, ఈ లెవెల్ కంటే పైకి వెళ్ళిపోయింది అనుకోండి, సో దాన్ని ఏమంటాం మనం, క్యాపిల్లరీ రైజ్ అంటాం. అదే ఒకవేళ ఇన్ కేస్ నేను ట్యూబ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత, అఫ్ కోర్స్ ఆ సబ్స్టెన్స్ అయితే లోపలికి వెళ్తుంది. వెళ్ళి మొత్తం వెళ్ళకుండా, లిక్విడ్ లెవెల్ వరకు వెళ్ళకుండా కొంచెం డిస్టెన్స్ వెళ్ళింది అనుకోండి వాటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్లో నేను ఏం చేశాను, ట్యూబ్ పెట్టాను. ట్యూబ్ పెట్టినప్పుడు ఏమైంది, లిక్విడ్ లెవెల్ ఎక్కడి వరకే ఉంది, కాకపోతే వాటర్ ఏమైంది, లోపల నుండి వెళ్ళి ఈ హైట్ వరకు వచ్చేసింది, పై వరకు వచ్చేసింది. సో దాన్ని క్యాపిల్లరీ రైజ్ అంటారు. ఒకవేళ నేను ఈ లిక్విడ్ లెవెల్ ఎక్కడి వరకు ఉంది, నేను ట్యూబ్ని ఇన్సర్ట్ చేశాను, చేసిన తర్వాత వాటర్ ఏమవుతుంది, ట్యూబ్ లోపల నుండి వెళ్తుంది. వెళ్ళి లిక్విడ్ లెవెల్ వరకు కూడా రాలేదు, ఈసారి కొంచెం కిందనే వచ్చి ఆగిపోయింది. దీన్ని ఏమంటాం మనం, క్యాపిల్లరీ ఫాల్. క్యాపిల్లరీ ఫాల్. సో క్యాపిల్లరీ రైజ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, నేను ఆ ట్యూబ్ని జూమ్ చేసి డ్రా చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా రైజ్ ఆర్ ఫాల్ అయిన దగ్గర నేను డ్రా చేస్తున్నాను. సో క్యాపిల్లరీ రైజ్లో ఏమైంది, పై వరకు వచ్చింది. సో ఇలా వస్తుంది అన్నమాట. ఇదేంటి, క్యాపిల్లరీ రైజ్. క్యాపిల్లరీ ఫాల్లో ఏమవుతుంది, సంథింగ్ లైక్ దిస్, ఇట్లా ఏదో వస్తుంది.
సో నేను ఇప్పుడు డ్రా చేసింది ఈ పోర్షన్ అనమాట. సో నేను ఎక్కడైతే రైజ్ అవుతుందో ఆ పోర్షన్ మాత్రమే డ్రా చేశాను అనమాట. డ్రా చేస్తే నాకు ఎలా కనిపిస్తుందంటే, సో నేను దీన్ని కనుక ఎక్స్టెండ్ చేస్తే ఇలా వస్తుంది. సో ఈ యాంగిల్ ఏంటి, దిస్ ఇస్ ద థీటా ఇక్కడ. సో ఇక్కడ యాంగిల్ ఎంత, ఇక్కడ ఇది థీటా. ఇదేంటిది మనకి క్యాపిల్లరీ ఫాల్. ఫర్ క్యాపిల్లరీ ఫాల్ థీటా ఈజ్, మీకు కనిపిస్తుంది, థీటా ఈజ్ లెస్ దాన్ 90 degrees. For capillary fall theta is greater than 90 degrees. For capillary rise ఏంటి, theta less than 90 degrees ఉంది. For capillary fall theta greater than 90 degrees ఉంది. So next one, most important thing, ninth one I think, yeah, ninth one, pressure. See, ప్రెషర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బుక్ ఉంది. ఈ బుక్ మీద నేను ఏం చేశాను, ఈ పెన్నుని అణిచాను. సో ఇప్పుడు ఈ బుక్ మీద యాక్ట్ అవుతున్నది ఏంటి, ప్రెషరా ఫోర్సా? ఇది ఫోర్స్. ఈ బుక్ మీద ఈ పెన్ వల్ల యాక్ట్ అవుతుంది ఏంటి, ఫోర్స్. అంటే మీకు కనిపించింది ఏంటి, దిస్ ఇస్ బుక్. ఈ బుక్ మీద నేను ఏం చేశాను, ఒక షార్ప్ నిప్పున్న పెన్తో అణిచాను. సో ఇప్పుడు మీకు యాక్ట్ అయిన లోడు పర్టికులర్ పాయింట్ మీద యాక్ట్ అయింది. ఎక్కడ యాక్ట్ అయింది, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర యాక్ట్ అయింది. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర యాక్ట్ అయితే దాన్ని ఫోర్స్ అంటారు. సో ఒకవేళ ఇదే ఫోర్స్ ఈ ఎంటైర్ ఏరియా అంతా యాక్ట్ అవుతుంది అనుకోండి, ఇవన్నీ పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతున్న ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ ఏంటి, ఎంటైర్ ఏరియా అంతా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఏరియా అంతా యాక్ట్ అవుతున్న ఈ ఫోర్సెస్ని ఏమంటాం మనం, ప్రెషర్ అంటారు. సో సింపుల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా ఒక పాయింట్ మీద నార్మల్ లోడ్ యాక్ట్ అయితే దాన్ని ఫోర్స్ అంటాం. అదే ఒకవేళ ఒక ఏరియా మీద నార్మల్ ఫోర్సెస్ యాక్ట్ అయితే దాన్ని ప్రెషర్ అంటాం. సో ప్రెషర్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ నార్మల్ ఫోర్స్. external normal force per unit area. సో ప్రెషర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఒక పెన్ యొక్క మాలిక్యూల్ వచ్చి ఒక బుక్ యొక్క మాలిక్యూల్ని తోస్తుంది. సో దాన్ని మీరు ఏమంటున్నారు, ప్రెషర్ అంటున్నారు. ఒక పెన్ యొక్క మాలిక్యూల్ వచ్చి, ఒక నిబ్బు యొక్క మాలిక్యూల్ వచ్చి ఒక బుక్ యొక్క మాలిక్యూల్ని తోస్తుంది కాబట్టి దాన్ని మీరు ప్రెషర్ అంటున్నారు. సో ఒక మాలిక్యూల్ కొన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒక ఏరియా మీద ఫోర్స్ యాక్ట్ అయితే దాన్ని ఏమంటున్నాం మనం, ప్రెషర్ అంటున్నాం. సో ప్రెషరు మీ చుట్టుపక్కల కూడా ఉంటుంది.
మీ రూమ్లోన ఎంతో కొంత ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే మీ చుట్టుపక్కల ఎయిర్ ఉంది. ఎయిర్ అంటే ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ ఎయిర్ మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయి, మీ చేతి మీద, మీ బాడీ మీద, మీ సరౌండింగ్స్ మీద ఏం చేస్తున్నాయి, ఫోర్స్ అప్లై చేస్తున్నాయి. బట్ ఈ ఫోర్స్ మీకు అంత తెలియదు అన్నమాట, ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుండి ఈ ఫోర్స్కి హ్యాబిచ్యుయేట్ అయ్యారు, అలవాటు అయిపోయింది మీకు ఈ ఫోర్స్. సో మీకు ఇంత ఫోర్స్ని మీ బాడీ సెన్స్ చేయలేదు ఇప్పుడు, ఎందుకంటే మీ బాడీ దానికి హ్యాబిచ్యుయేట్ అయ్యింది కాబట్టి. సో ఒకవేళ నేను బయట నుండి ఇంకొన్ని మాలిక్యూల్స్ ఎక్కువ తెచ్చి ఇందులో పడేసాను అనుకోండి, ఎయిర్ మాలిక్యూల్స్. సో ఇప్పుడు రూమ్లోన నార్మల్గా ఉండేదానికంటే ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ బాడీ సెన్స్ చేయగలదు ఏదో సమ్ మాలిక్యూల్స్ ఎక్స్ట్రా అయ్యాయి మనల్ని తోస్తున్నాయి అనేసి. సో దీన్ని ప్రెషర్ అంటాం కదా. ఒకవేళ మీరు రూమ్లో ఉన్నారు, రూమ్లో ఎయిర్ ఉంది, నేను ఏం చేశాను, మొత్తం ఎయిర్ మాలిక్యూల్స్ని తీసేసాను. సో ఇప్పుడు మీ బాడీ మీద యాక్ట్ చేయడానికి ఏమైనా ఫోర్స్ ఉంటుందా, ఏమైనా మాలిక్యూల్స్ ఉంటాయా? ఉండవు, ఎందుకంటే మీ బాడీ మీద యాక్ట్ చేస్తుంది ఎయిర్ మాలిక్యూల్స్ మాత్రమే. నేను ఏం చేశాను, ఎయిర్ మాలిక్యూల్స్ని తీసేస్తే మీ బాడీ మీద ఏ మాలిక్యూల్ యాక్ట్ అవ్వట్లేదు. సో మీ బాడీ మీద ఏ మాలిక్యూల్ ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు కాబట్టి మీ బాడీ మీద ప్రెషరే యాక్ట్ అవ్వట్లేదు. సో ఆ ప్రెషర్ని ఏమంటారంటే, ఆ ప్రెషర్ని అబ్సల్యూట్ జీరో ప్రెషర్ అంటారు. అబ్సల్యూట్ జీరో ప్రెషర్ అంటే ఏంటి, నథింగ్, నో ప్రెషర్ ఈజ్ దేర్. మీ చుట్టుపక్కల ఉండే ప్రెషర్ ఏంటి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ నుండి నేను ఏం చేశాను, మొత్తం ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ అన్నిటిని తీసేసాను. సో తీసేస్తే ఏమైపోయింది, ప్రెషర్ డ్రాప్ అయి జీరోకి పడిపోయింది. సో ఈ ప్రెషర్ని ఏమంటాం మనం, అబ్సల్యూట్ జీరో ప్రెషర్. ఇది మీకు ఎక్కడ ఉంటుందంటే, స్పేస్కి వెళ్ళిపోతే మీకు అబ్సల్యూట్ జీరో ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే స్పేస్లోన ఏ మాలిక్యూల్స్ ఉండవు. సో మీరు కనుక స్పేస్లో ఉంటే మీ బాడీ మీద యాక్ట్ చేయడానికి అసలు ఫోర్సే ఉండదు. మీ బాడీ మీద ఫోర్స్ యాక్ట్ చేయడానికి ఏ మాలిక్యూలే ఉండదు. సో అట్లాంటి చోట్ల ఏంటి, అబ్సల్యూట్ జీరో ప్రెషర్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, అబ్సల్యూట్ జీరో ప్రెషర్. ఓకే, నెక్స్ట్ గేజ్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ చూద్దాం. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే, సో ఇప్పుడు మీకు మీరు ఏదైతే సిస్టమ్ని అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ చుట్టుపక్కల ఉండే ప్రెషర్ని ఏమంటాను నేను, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాను. సేమ్ అదే విధంగా మీరు ఏదైనా ఒక కాంపోనెంట్ని అనలైజ్ చేద్దాం అనుకుంటున్నారు, సో కాంపోనెంట్ చుట్టుపక్కల ఉండే ప్రెషర్ని ఏమంటాం మనం, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం. సింపుల్. నెక్స్ట్ గేజ్ ప్రెషర్. నేను ఒక గ్రాఫ్ గీస్తున్నాను. ఈ గ్రాఫ్లో ఓన్లీ వై యాక్సిస్ ఉంది. ఏముంది, ఓన్లీ వై యాక్సిస్ దేన్ని రిఫర్ చేస్తుంది, ప్రెషర్ని. ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ డౌన్, ఇవ్వండి ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. ఈ పాయింట్ దగ్గర వాల్యూ ఎంత, జీరో. సో జీరో ప్రెషర్ని ఏమంటాం మనం, అబ్సల్యూట్ జీరో ప్రెషర్. సో జీరో ప్రెషర్ని ఏమంటాం మనం, అబ్సల్యూట్ జీరో ప్రెషర్. నెక్స్ట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే మన చుట్టుపక్కల ఉండే ప్రెషర్ అబ్సల్యూట్ జీరో కంటే ఎక్కువ, ఎందుకంటే అబ్సల్యూట్ జీరో అంటే ఏ మాలిక్యూల్ లేదు. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే చుట్టూ ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎయిర్ మాలిక్యూల్స్ ఎంతో కొంత ఫోర్స్ని అప్లై చేస్తున్నాయి. ఎయిర్ మాలిక్యూల్స్ వల్ల వచ్చే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత, 101.325 కిలో పాస్కల్స్ ఉంటుంది. నేను నా రౌండ్ ఫిగర్ కోసం 100 కిలో పాస్కల్స్ అనుకుంటున్నాను. 100 కిలో పాస్కల్స్. ఇదేంటిది, పి అట్మాస్ఫిరిక్
అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఈ రెండు ఓకే కదా. సో ఇది 0, అబ్సల్యూట్ 0. అది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎక్కడుంది, 100 దగ్గర ఉంది. ఈ పాయింట్ దగ్గర ఉంది. పాయింట్ ఎంత, ఇది 100 అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో ఇప్పుడు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే తక్కువ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ర్యాండమ్ ప్రెషర్ ఉంది నా దగ్గర. ఈ ర్యాండమ్ ప్రెషర్ ఎంత, ఒక 60 ఉంది. ఎంత, 60 కిలో పాస్కల్స్. సో ఒకవేళ నేను 60 కిలో పాస్కల్స్ని అబ్సల్యూట్ 0 దగ్గర నుండి లెక్క పెట్టాను అనుకోండి, ఇది అబ్సల్యూట్ ప్రెషర్ అవుతుంది. అబ్సల్యూట్ ప్రెషర్ అవుతుంది. 100 కంటే తక్కువ ఉందంటే అదేంటి, వ్యాక్యూమ్ ప్రెషర్. ఎంత వ్యాక్యూమ్ ఉంది, ఎంత తక్కువ ఉంటే అంత వ్యాక్యూమ్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దాంట్లో ఎగ్జాంపుల్ ఎంత, 40 ఉంది డిఫరెన్స్. సో ఎంత వ్యాక్యూమ్ ఉన్నట్టు, పీ వ్యాక్యూమ్ ఎంత, 40. ఎంత వ్యాక్యూమ్ ప్రెషర్ ఉంది, 40 వ్యాక్యూమ్ ప్రెషర్ ఉంది. సో పర్ఫెక్ట్ వ్యాక్యూమ్ అన్నామంటే దాని అర్థం ఏంటి, మనం డిఫరెన్స్ దేనికి చూస్తున్నట్టు, అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి అబ్సల్యూట్ ప్రెషర్ కాదు, అబ్సల్యూట్ 0 ప్రెషర్కి. అబ్సల్యూట్ 0 ప్రెషర్కి అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి మధ్య డిఫరెన్స్ చూస్తే మనం ఏం చెప్తాం, దాన్ని పర్ఫెక్ట్ వ్యాక్యూమ్. నెక్స్ట్ నేను ఇంకొక ప్రెషర్ ఇచ్చాను. ఈ ప్రెషర్ 150 దగ్గర ఉంది. ఈ ప్రెషర్ అంతా 150 కిలో పాస్కల్స్. సో ఈ 150 కిలో పాస్కల్స్ నేను కనుక అబ్సల్యూట్ 0 దగ్గర నుండి లెక్క పెడితే, అబ్సల్యూట్ 0 దగ్గర నుండి లెక్క పెడితే, యూస్ డిఫరెంట్ కలర్. సో ఇక్కడ నుండి కనుక నేను లెక్క పెడితే, దీన్ని ఏమంటాను నేను, పీ అబ్సల్యూట్. ఏంటది, అబ్సల్యూట్ ప్రెషర్. ఎందుకు, నేను ఇచ్చిన ప్రెషర్ని నేను 0 నుండి లెక్క పెట్టుకుని ఇచ్చాను. అదే ఒకవేళ నేను 100 నుండి అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ నుండి లెక్క పెడితే అప్పుడేమవుతుంది, అది ఒకవేళ నేను ఈ ప్రెషర్ని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ నుండి కనుక లెక్క పెడితే ఇది గేజ్ ప్రెషర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ నుండి వచ్చేస్తాను లైన్గా, స్టెప్ బై స్టెప్. ఏ మాలిక్యూల్ లేదు, ఏ ఫోర్సు లేదు. సో అప్పుడు ఉండే ప్రెషర్ని ఏమంటాం మనం, 0 ప్రెషర్. దాన్ని అబ్సల్యూట్ 0 ప్రెషర్ అంటాం. సో ఏ మాలిక్యూల్ లేదు, ఏ ఫోర్సు లేదు, సో ఏ ప్రెషరు లేదు. సో ఆ ప్రెషర్ని ఏమంటాం మనం, అబ్సల్యూట్ 0 ప్రెషర్. ఒకవేళ నేను ఏదైనా ప్రెషర్ ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలో పాస్కల్స్ అన్నాను. ఈ 60 కిలో పాస్కల్స్ని నేను ఎక్కడి నుండి లెక్క పెట్టాను, 0 నుండి లెక్క పెట్టాను. సో 0 నుండి లెక్క పెడుతూ 60 వచ్చింది. సో దాన్ని నేను చెప్పాను. సో ఆ ప్రెషర్ని ఏమంటాం మనం, అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 150 ఇచ్చాను. 150 ఎక్కడ నుండి లెక్క పెట్టాను నేను, 0 నుండి లెక్క పెట్టాను. 0 నుండి లెక్క పెడితే 150 వచ్చింది. ఆ ప్రెషర్ ఇచ్చాను నేను. సో ఆ ప్రెషర్ని ఏమంటాం మనం, అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. ఎప్పుడైతే మీరు అబ్సల్యూట్ 0 ప్రెషర్ నుండి ఏదైనా ఒక ప్రెషర్ని లెక్క పెడతారో, రీడింగ్ ఇస్తారో, దాన్ని ఏమంటాం మనం, అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. మన రూమ్లో ఉండే అట్మాస్ఫిరిక్ ప్రెషర్, మన రూమ్లో ఉండే సరౌండింగ్ ప్రెషర్ని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటారు. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ జనరల్గా 101.325 కిలో పాస్కల్స్ ఉంటుంది. నా క్యాలిక్యులేషన్ కోసం నేను సంథింగ్ ఒక 100 ఎంతో తీసుకున్నాను. సో ఈ 100 కిలో పాస్కల్స్ పైన ఉండేదంతా గేజ్ ప్రెషర్. 150 అంటే మీ బాడీ సెన్స్ చేస్తుంది, ఎందుకంటే మీ బాడీ 100కి అలవాటు అయింది, 150కి కాదు. 150 అంటే ఏంటి, 100 కంటే ఎక్కువ.
సో ఇప్పుడు మీ బాడీ మీద ఏదైనా ఫోర్స్ యాక్ట్ అవుతున్నట్టు మీ బాడీ సెన్స్ చేయగలుగుతుంది. సో ఇలా సెన్స్ చేయగలిగితే దాన్ని ఏమంటాం మనం, గేజ్ ప్రెషర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 150 కాదు, నేను 60 ఇచ్చాను ఈసారి. 60 ఇస్తే ఏమవుతుంది, జనరల్గా మీ బాడీ మీద అప్లై అయ్యే ఫోర్స్ 100 కిలో పాస్కల్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే 60కి పడిపోద్దో మీ బాడీ ఒక డెఫిషియన్సీని సెన్స్ చేస్తుంది. అరే ఏంటి, నార్మల్గా ఉండే ప్రెషర్ కంటే తక్కువ ఉంది అనిపిస్తుంది. ఇలా తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం, వాక్యూమ్ ప్రెషర్ అంటాం. ఎంత తక్కువ ఉన్నట్టు, 60 అంటే 40 తగ్గిపోయినట్టు. సో ఈ 40ని ఏంటి మనం వాక్యూమ్ ప్రెషర్ అంటాం. 150 కిలో పాస్కల్స్ గేజ్ ప్రెషర్ అంటున్నాం. సో ఎక్కడ నుండి మనం అబ్సల్యూట్ జీరో ప్రెషర్ నుండి లెక్క పెడితే మనం దాన్ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. అదే ఒకవేళ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ నుండి లెక్క పెట్టారనుకో మీరు దాన్ని గేజ్ ప్రెషర్ అంటారు. సో నేను ఇప్పుడు 1 by 1 రాసేస్తాను. సో గేజ్ ప్రెషర్, ఫస్ట్ వన్. గేజ్ ప్రెషర్ని ఏమని రాసుకోవచ్చు నేను, గేజ్ ప్రెషర్ అంటే ఏంటి, మీకు కనిపిస్తున్న 100కి 50కి మధ్యలో. అది ఎలా వస్తుంది మీకు, అబ్సల్యూట్లో నుండి అంటే 150 అబ్సల్యూట్లో నుండి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని తీసేసిన గేజ్ ప్రెషర్ వస్తుంది. అంటే 150లో నుండి 100 తీసేసిన 50 వస్తుంది. సో అది రాద్దాం. అబ్సల్యూట్ ఎలా వస్తుంది, పి అబ్సల్యూట్ మైనస్ పి అట్మాస్ఫిరిక్. సో మీకు గేజ్ ప్రెషర్ కావాలంటే ఏం చేస్తారు, వాక్యూమ్ ప్రెషర్ కావాలంటే ఏం చేస్తారు, వాక్యూమ్ ప్రెషర్ ఎలా వస్తుంది. సో వాక్యూమ్ ప్రెషర్ అంటే అక్కడ కనిపిస్తున్న 40 మీకు వాక్యూమ్ ప్రెషర్. అది ఎలా వస్తుంది, అట్మాస్ఫిరిక్ ప్రెషర్లో నుండి అబ్సల్యూట్ ప్రెషర్ తీసేస్తే వస్తుంది. పి అట్మాస్ఫిరిక్ మైనస్ పి అబ్సల్యూట్. సో ఇలా వస్తుంది అన్నమాట. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మనం ఏమేమి చూసాం, అబ్సల్యూట్ జీరో ప్రెషర్ చూసాం, అబ్సల్యూట్ ప్రెషర్ చూసాం, గేజ్ ప్రెషర్ చూసాం, వాక్యూమ్ ప్రెషర్ చూసాం, నెక్స్ట్ అబ్సల్యూట్ ప్రెషర్ కూడా చూసాం. ఇది టైప్స్ ఆఫ్ ప్రెషర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్ చూద్దాం. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.